అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 21. హర్ష డల్‌గా ఉండడం చూసి కిరణ్, నిత్య దగ్గరికి వచ్చి తనకి "ఏం కాదులేరా, నువ్వేం టెన్షన్ పడకు" అంటాడు కిరణ్. "సరే కానీ లేట్ నైట్ అయింది కదా, మీరు వెళ్ళండి, నేను తనని చూసుకుంటాను." "పర్వాలేదన్నయ్య, మాకేం ఇబ్బంది లేదు" అంటుంది నిత్య. కొద్ది రోజుల్లోనే నిత్యకి అంజలి తన టాలెంట్, తన గుణం, సెల్ఫ్ రెస్పెక్ట్, తన మంచితనం అన్నీ నిత్యకి నచ్చేశాయి. అంజలిని చూస్తే సొంత వాళ్ళలాగా అనిపిస్తుంది నిత్యకి. అందుకే తనని ఆ సిచ్యువేషన్‌లో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. "కిరణ్, చెప్పాను కదా, వెళ్ళండి" అని షార్ప్‌గా చూస్తాడు. ఆ చూపుకి భయపడి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంతలో డాక్టర్ బయటకు వస్తుంది. పరుగున వెళ్ళి "ఎలా ఉంది డాక్టర్" అని కంగారుగా అడుగుతాడు. తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల బాగా బ్లీడ్ అయింది. దాంతో హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి. ఇప్పుడే బ్లడ్ ఎక్కించాం, తలకి బ్లీడింగ్ అవ్వకుండా కట్టు కట్టాం. నో ప్రాబ్లం, మీరు వెళ్ళి చూడొచ్చు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్? మార్నింగ్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అనగానే, అవును, మీరు ఆ పేషెంట్కి ఏమవుతారు అని అనగానే సెకండ్ కూడా ఆలోచించకుండా తన హస్బెండ్ని అని చెబుతాడు. ఓకే ఓకే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, షీ ఈజ్ ఫైన్. థ్యాంక్ యూ డాక్టర్ అని అక్కడి నుండి అంజలి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. హర్ష అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా హర్ష కనబడతాడు. తనని సేవ్ చేశాడని హర్షని చూసి నిర్మలమైన వదనంతో చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని చెబుతుంది కృతజ్ఞతగా. కానీ హర్ష ఫేస్లో కోపం, ఆవేశం. తనకు ఇలా అయిందన్న బాధతో తన దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని సీరియస్గా అడుగుతాడు. హా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంటుంది. అంజుకి దాహం వేసి వాటర్ బాటిల్ కోసం మెల్లగా లేవబోతుంటే రెస్టారెంట్లో తను ఏ సిచ్యువేషన్లో ఉందో గుర్తొచ్చి కోపం, మొండితనం ఎక్కువ అవుతుంటే అంజలి చెయ్యి పట్టుకొని బరబరా లాక్కెళ్తాడు. ఎక్కడికి? నన్ను వదులు హర్ష అంటూ చిన్నగా అంటుంది అంజలి. హర్ష పిఏకి కాల్ చేసి హాస్పిటల్ బిల్ సెటిల్ చేయమని చెప్పి తనని తీసుకొని కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి ఆపుతాడు. అంజలి తల అంతా భారంగా ఉండడంతో తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక అయోమయంగా పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. అతని ఫేస్లో ఆందోళన, ఆవేశం, కోపం అన్నీ ఒకేసారి చూస్తున్న అంజలి ఒక్క సెకండ్ హర్షను చూసి వణికిపోతుంది. చీకటిగా ఉన్న ప్లేస్కి తీసుకొచ్చి ఆపుతాడు. దిగు అని గద్దిస్తాడు. హర్ష గొంతులో గరుకుతనం, కళ్ళల్లో కోపం చూసి జడిసి వెంటనే దిగుతుంది. అంజలి తనని కార్ బ్యానెట్కి అదిమి వాడి దగ్గర ఎంత తీసుకున్నావు అని కళ్ళెగరేస్తాడు. తనకు అర్థం కాక ఏంటి అన్నట్లు చూస్తుంది. వాడికి ఎంతకు అమ్ముడు పోయావు అంటాడు సూటిగా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు హర్ష? మతుండే మాట్లాడుతున్నావా అని అనగానే, డబ్బు ఇస్తే ఎవరి దగ్గరనైనా పడుకుంటావా? పెద్ద పతివ్రతలాగా నా ముందు బిల్డప్ ఇచ్చావు అని అనగానే చెప్పు తీసుకొని కొడతాను అంటుంది అంజలి. నెక్స్ట్ సెకండ్ అంజలి దవడలు హర్ష చేతిలో చిక్కి కొట్టవే, చెప్పుతో కొడతా అన్నావు కదా, కొట్టు అని ఇంకా గట్టిగా వత్తి పడుతుంటే హర్ష ఇట్స్ హర్టింగ్ అంటుంది నొప్పికి. కళ్ళల్లో నుండి నీళ్లు పటపటా కారి హర్ష చేతుల మీద పడుతూ ఉంటే నాకు కూడా అంటాడు హర్ష తన దవడలు వదిలి ఎల్బోని పట్టుకొని. నీ చేతిలో చంపడానికా వాడి నుండి కాపాడింది అని అనగానే, మరి ఆ వీడియో సంగతేంటి అంటాడు. వీడియో అనగానే అంజలికి గుండె వేగం పెరుగుతుంది. నీకు డబ్బు కావాలి అంటే నా దగ్గర గంట పడుకుంటే నేను ఇచ్చేవాడిని కదా అంటూ తన చున్నీని లాగిపడేస్తాడు. హర్ష అంటూ అరుస్తుంది భయంతో. తన షోల్డర్ మీద డ్రెస్ను తప్పిస్తూ ఉంటే అంజలి కోపంతో కొట్టడానికి ఎత్తిన చెయ్యిని గట్టిగా పట్టుకొని వెనుకకు మడిచి ఇంకా దగ్గరికి లాక్కొని అతనిలో కోపం, ఆవేశం, మొండితనం ఏమాత్రం తగ్గకుండా అంజుని కార్ వెనుక బ్యాక్ సీట్లో పడేసి తన షర్టు బటన్స్ తీస్తూ షర్టు విప్పి పక్కకు పడేస్తాడు. అతనిలో ఉన్న రౌద్రానికి, కళ్ళల్లో ఉన్న కోపానికి భయపడుతూ తన నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తున్న కార్ డోర్ లాక్ చేసి తన మీదకి చేరిపోతాడు. నువ్వు నన్ను తాకావనుకో, ఇప్పుడే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అంటూ తన ఎదభాగాన్ని చేతులతో కప్పుకుంటుంది అంజలి. మరి వాడి దగ్గర పడుకోవడానికి రెడీ అయ్యావు కదా, అప్పుడు చావలేదే అంటాడు తన రెండు చేతులను కార్ డోర్కి నొక్కిపట్టి. తీక్షణంగా చూస్తూ అడుగుతాడు. నిజంగా వాడి దగ్గర పడుకోవడానికి రెడీ అయ్యావా అని అనగానే, అసలు నన్ను ఏమనుకుంటున్నావురా, బజారుదాన్ని అనుకుంటున్నావా, అలా మాట్లాడుతున్నావు? నా కాలి గోటిని కూడా తాకనివ్వని వాడిని. పడుకోవాలనుకుంటే వెళ్ళి పడుకుందును కదా, ఇలా తలకు దెబ్బ ఎందుకు తగులుతుంది
వాడు నన్ను ముట్టుకుంటే కత్తితో పొడిచి పారేయాలని నా సేఫ్టీలో నేను వచ్చాను. వీడియో సోషల్ మీడియాలో పెడతా అంటే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది ఆ క్షణం? నేను రానని డైరెక్ట్గా చెబితే వాడు ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేవాడు. అలా పెట్టకుండా ఉండాలంటే వాడు చెప్పిన దానికి సైలెంట్గా రావాల్సి వచ్చింది. తర్వాత వాడు ముట్టుకున్న మరుక్షణం వాడిని చంపాలనుకున్నాను. ఒకవేళ నా వల్ల కాకపోయినా నన్ను నేను ప్రాణాలు వదిలేయాలని ఫిక్స్ అయ్యి నా వెంట నైఫ్ తెచ్చుకున్నాను. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అన్న ధైర్యంతో రెస్టారెంట్‌కి రావాల్సి వచ్చింది. నాకు పరువు కంటే ప్రాణాలు లెక్కే కాదు అని అంటుంటే తన కళ్ళల్లో నిజాయితీ కనబడి, ఇప్పుడు చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలి? పడుకుంటావా నాతో? అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు హర్ష. అంజు ఉరిమే కళ్ళతో చూస్తూ, ఆడదాని శరీరమే కావాలి కదా మీ మగాళ్ళకి? తన మనసుతో పనిలేదు కదా? నీ కోరికలు తీర్చే మిషన్‌లాగా కనబడుతున్నానా? హేమంత్ అన్న మాటలు హర్ష నోటి నుండి వింటుంటే అసహ్యంగా చూస్తూ తన శరీరాన్ని తాకుతున్న అతన్ని చూస్తుంటే కంపరంగా అనిపించి లెగు అంటుంది బాధగా. నేను లెగను, ఐ వాంట్ యూ అంటాడు. చెప్తున్న అతని మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంజలి. హర్ష తన కళ్ళలోకి సూటిగా చూస్తూ దగ్గరికి వచ్చి, నాకు నువ్వు కావాలి, ఓన్లీ యూ అంటాడు. అది ఈ జన్మలో జరగదు అంటుంది విసుగ్గా చూస్తూ. లెగు ముందు అని తన బరువుని మోయలేక, నేను కాక వేరే ఎవడైనా నిన్ను తాకాలని చూసినా వాడిని, నిన్ను, ఇద్దరిని ఆ క్షణమే నరికి పారేస్తా అని తన మెడవంపులో పెదవులను రాస్తూ సాఫ్ట్ వాయిస్‌తో అంటాడు. బజారుదాన్ని చేస్తున్నావు కదా నన్ను అని తన ఆ బాధనంతా దిగమింగుకుంటూ కష్టంగా పలుకుతుంది ఒక్కో మాట. ఇంకొకసారి ఆ మాట నీ నోట్ల నుండి వచ్చిందనుకో ఇప్పుడే చంపేస్తాను. చంపేసేయ్. ఈ మాటలు పడే ఓపిక లేదు నాకు. నా ఇష్టంతో పని లేకుండా ఇలా ముట్టుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ఆవేదనగా అంటుంటే, ఇది నా హక్కు అని అనగానే, ఆ హక్కును ఎవరిచ్చారు అంటుంది ఒళ్ళు మండుతూ ఉంటే. నువ్వే ఇచ్చావు అంటాడు తన పెదవులని టచ్ చేస్తూ. ఆ చేతిని విసిరికొట్టి, నీకు నువ్వే ఊహించుకుంటున్నావా? లేదు బేబీ, ట్రూ వర్డ్స్ అంటాడు. లీవ్ మీ అంటుంది చిరాకుగా. సేవ్ మీ అన్నావు? నిన్ను సేవ్ చేసి ప్రొటెక్ట్ చేస్తా అంటూ తన నుదిటి మీద పెదవులు ఉంచి గాయాన్ని స్మూత్గా తాకుతూ ఉంటే ఆ స్పర్శకు క్షణం పాటు పరవశించి మూసిన కళ్ళను తెరుస్తూ, ప్రేమిస్తున్నావా నన్ను అంటుంది. లేదు బేబీ, కోరుకుంటున్నా నిన్ను. ఐ లైక్ యువర్ అని అంటుంటే, స్టాప్ ఇట్ అంటుంది కోపంగా. నా దగ్గరే పొగరు చూపిస్తున్నావు కదా, నిన్ను లైఫ్ లాంగ్ నా దగ్గరే అని ఆగిపోతాడు. హా, నీ దగ్గరే ఉంచుకుంటాను అంటావు. నో నో బేబీ, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. లీగల్గానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు సింపుల్గా. ఎలా? సింపుల్గా. అప్పటికే తన బరువు తన మీద ఉండడంతో మోయలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, అలవాటు చేసుకో, మొయ్యాల్సింది నువ్వే కదా అంటూ తన అదురుతున్న అదరాలని అందుకుంటాడు. ఊపిరి ఆడక సతమతమవుతూ ఉంటే స్మూత్గా స్టార్ట్ చేసిన ముద్దుని హార్డ్గా చేసేస్తాడు. తను ఎటూ కదలకుండా తన చేతులను అంజు వేళ్లతో కలిపి గట్టిగా అదిమి పట్టుకొని అంతకంటే గట్టిగా ముద్దుని కొనసాగిస్తూ అదర మకరందాన్ని అమాంతం రుచి చూస్తున్నాడు. మూసి ఉన్న కళ్ళమాటున బాధను, ఆవేదనను అనుభవిస్తూ తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరిగే పరిణామాలకు అసహ్యం వేస్తున్న, తన నుండి విడిపించుకోలేని తన నిస్సహాయ స్థితికి తనని తానే దూషించుకుంటుంది. ప్రేమ లేదని అన్న అతనే అలా తనని ముట్టుకొని తన ఇష్టంతో పని లేకుండా తన ప్రవర్తనకి అతడిని చూస్తుంటే ఆ క్షణం అసహ్యం వేస్తుంది అంజలికి. కళ్ళ నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. కొంత భారాన్ని అయినా తగ్గించుకుందామని. యువర్ లిప్స్ సో హాట్ అండ్ స్వీట్ అని తడిచేరిన పెదవులు మెరుస్తుంటే ఒక స్ట్రాంగ్ పెక్కిచ్చి కళ్ళనీళ్లతో ఉన్న తన కనుల మీద చిన్నగా ముద్దు పెట్టి వదిలిపెడతాడు. అంజలి చిరాకుగా మొహం పక్కకు తిప్పుకుంటుంది. తన చిన్ను పట్టుకొని చిరుపంటి ఘాటు పెట్టి కోపంలో ఎర్రగా మారిన తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను ఎవడైనా తాకాలని చూసినా వాడికి ఆ క్షణమే నా చేతిలో ఊపిరి లేకుండా చేస్తాను. నువ్వు కూడా నన్ను కాదని వేరే ఎవరినైనా చూసినా, మనసులో అనుకున్నా కానీ నిన్ను, వాడిని ఇద్దరిని చంపేస్తా అని తన ఎదమీద చిన్న పంటిఘాటు పెట్టి అంజు మీద నుండి లేచి బయటకు వస్తాడు. తన స్పర్శకు ఒళ్ళు జల్లుమంటుంటే తన మాటలకు కంగారు పెరిగి చెమటలు పట్టేస్తున్నాయి. హర్ష తన చున్నీని ఆమె మీదికి విసిరికొట్టి తన షర్టు వేసుకుంటూ బ్యానెట్కి నిలబడి సిగరెట్ తీసి వెలిగిస్తాడు.
అంజు వెంటనే తన చున్నీ కప్పుకుంటూ కారులో నుండి దిగి కొంచెం ముందుకు నడిచి అక్కడ ఉన్న ఫుట్పాత్ మీద కూర్చొని నిర్మలంగా ఉన్న చంద్రుణ్ణి చూస్తూ తన బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తుంది. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను, నా లైఫ్ ఎటుపోతుంది అన్న ప్రశ్నలకి ఎంత ఆలోచించినా తన దగ్గర ఏమాత్రం సమాధానం దొరకడం లేదు. హర్ష సిగరెట్ ఫినిష్ చేసి అంజు దగ్గరికి వెళ్ళి పద అంటాడు. షార్పుగా ఒక చూపు చూస్తుంది అంజలి. నువ్వు ఎలా చూసినా నేను భయపడను, కానీ వచ్చి కారెక్కు, లేట్ అవుతుంది. నేను ఎక్కను, నువ్వు ఎక్కలేదనుకో నిజంగా ఈ కారుతో తొక్కించేస్తాను అని అన్నా వినిపించుకోకుండా ఉండడంతో తన చేతిని పట్టుకొని కార్ బ్యానెట్కి లాక్ చేస్తూ నా టెంపర్ రేస్ చేయకు, నోరు మూసుకొని కారెక్కు అని అనగానే నీకు డబ్బుందని మొనగానివి అనుకుంటున్నావా? ఎస్, నాకు డబ్బు బలుపు అంతకు మించి పొగరు ఉంది కాబట్టే మగాడిని మొనగాడిని అయ్యాను అంటాడు యాటిట్యూడ్గా. నీకు డబ్బు బలుపుంటే నాలాంటి నిస్సహాయత కలిగిన అమ్మాయి దగ్గర చూపించడం కాదు, వెళ్ళి ఆ క్రూర మృగం చేతిలో పడ్డ అమ్మాయిల జీవితాలను నిలబెట్టు. ఇలా నా నిస్సహాయత స్థితిని అవకాశంగా తీసుకుంటే అది మగతనం అనిపించుకోదు అని కారెక్కి కూర్చుంది అంజు. అంతే సీరియస్నెస్తో కార్ స్టార్ట్ చేస్తాడు హర్ష. కార్లో వెళ్తున్నంతసేపు ఒకరి మొహాలు ఒకరు చూడను కూడా చూడరు. అంతలో హాస్టల్ రాగానే కార్ ఆపుతాడు. అంజలి కార్ దిగి వెళ్తుండగా హాస్టల్లో ఉండి రెస్ట్ తీసుకో, కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు. వెళుతున్న కార్ కనుమరుగయ్యేంత వరకు నిలబడి చూస్తూ ఉంటుంది అంజలి. సుషి పరుగున అంజలి దగ్గరికి వచ్చి ఏమైందే అని అడుగుతుంది. అంజలి వస్తుంది తనని తీసుకెళ్ళమని సుషికి కాల్ చేసి చెబుతాడు హర్ష. సారీ సుషి, నువ్వు ఎంత అడిగినా చెప్పలేదు, కానీ నువ్వు నా మంచి కోరే అక్కలాగా అనిపిస్తుంది. ఏమైంది అంజు అని అడుగుతుంది తలకున్న కట్టును చూసి. జరిగిందంతా చెబుతుంది అంజలి. హర్ష విషయం తప్ప. ఎందుకు నీకే ఇన్ని ప్రాబ్లమ్స్? నువ్వు ఎవరి జోలికి వెళ్ళే అమ్మాయివి కూడా కాదు. అన్ని సమస్యలు ఎందుకిలా చుట్టుముడుతున్నాయి? నువ్వు ఏం టెన్షన్ పడకు అంజు, వాటిని తట్టుకునే శక్తిని ఆ దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఓపికను పరీక్ష పెడుతున్నాడు. తొందరలోనే నీకు మంచి రోజులు వస్తాయి, సంతోషంగా ఉంటావు. నేను సంతోషంగా లేకపోయినా సరే కానీ ఈ ప్రాబ్లమ్స్ నుండి విముక్తి దొరికితే చాలు అంటూ నిట్టూర్చింది. వాళ్ళిద్దరూ అలా వస్తుంటే వార్డెన్ పిలిచి, ఏంటమ్మా ఇది నీ అత్తారిల్లు అనుకుంటున్నావా ఏంటి? సానికొంపకి వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు హాస్టల్కి? ఇప్పటి వరకు ఎవరితో కులికి వచ్చావు అన్న దరిద్రపు మాటలకి అంజలి గుండె ముక్కలవుతుంది. అతను ఎవరు? ఇంత రాత్రి అతనితో ఎందుకు వచ్చావు? తలకు ఆ దెబ్బేంటి? వాడు చెప్పిన దానికి ఒప్పుకోలేదని నిన్ను కొట్టి ఇక్కడ వదిలేసిపోయాడా అని అరుస్తూ ఉంటుంది. మేడం, అలా మాట్లాడకండి అంటుంది సుషి. ఎలా మాట్లాడాలి? మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది సానికొంపనా అని అంటున్న ఆవిడని అసహ్యంగా చూసి అక్కడ నుండి అంజలి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెనకే సుషి కూడా వెళ్తుంది. వార్డెన్ లోపల ఉన్నప్పుడు ఇంతకు ముందు మెస్లో అంజలితో గొడవ పడ్డ అమ్మాయి వార్డెన్కి ఉన్నవి లేనివి చెబుతుంది. అందుకే వార్డెన్ అంజలి మీదికి ఫైర్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. చాలా హెడేక్గా ఉండి తక్కువ పార్ట్ పెట్టాల్సి వచ్చింది. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్.